మహానంది మండలం అబ్బిపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు తప్పిపోవడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి గంటల వ్యవధిలో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ సునీల్ శరానా తెలిపారు. మహానంది పోలీస్ స్టేషన్లో ఎస్పీ సునీల్ శరానా విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. మండలంలోని అబ్బిపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు జగదీష్, సుధీర్లు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో కనపడడం లేదని పోలీసులకు వారి తల్లిదండ్రులు సమాచారం అందజేశారు. దీంతో స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో తప్పిపోయిన చిన్నారులను గంటల వ్యవధిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్టీజీఎస్ AI 360 డిగ్రీస్ సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలను గుర్తించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ పలువురు పాల్గొన్నారు. సీఎం గారు డైరెక్షన్స్ బట్టి, సీఎం గారు విజన్ బట్టి ఒక కొత్త ప్లాట్ఫామ్ మన రాష్ట్రంలో ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని రావడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ పేరు CCTV 360. ఆ CCTV 360 ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న అన్ని కెమెరాస్ని కనెక్ట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్లో తీసుకొని రావడం జరిగింది. సో ఆ కెమెరాస్లో మనం ఎక్కడైనా మిస్సింగ్ పర్సన్స్ కానీ మిస్సింగ్ పిల్లలు కానీ ఉంటే, సో నిన్న ఎట్లా అయింది అంటే ఇట్లా ఇద్దరు పిల్లలు మిస్సింగ్ ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వస్తే వెంటనే ఆ CCTV 360 ప్లాట్ఫామ్లో పిల్లలు ఫోటో అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత వెంటనే మనకి ఏం తెలిసింది అంటే పిల్లలు నంద్యాల్ బస్ స్టాండ్ దగ్గర 7:39 PM ఆ టైంకి నంద్యాల్ RTC బస్ స్టాండ్ దగ్గర ఒక కెమెరాలో కనపడారు. సో దాని మీద యాక్షన్ తీసుకొని అక్కడ ఫర్దర్గా ఆ బస్ స్టాండ్ దగ్గరే పిల్లల్ని ట్రేస్ చేయడం జరిగింది. సో హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల్ కమ్యూనికేషన్స్.